హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు స్పెషల్ మిల్క్ కస్టర్డ్ కలాకండ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. ఆ విధంగా ఉంది. తింటుంటే అసలు సాఫ్ట్గా మెత్తగా ఎంత బాగుందో ఆ విధంగా చేసుకోండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ పాలు పోసుకోవాలండి. పాలు పోసుకొని బాగా మరగనియాలి. ఈ విధంగా మరగనిచ్చుకుంటూ ఉండాలండి. ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ వేసుకొని అలాగే ఒక 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇందులో కలుపుతూ ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ అండి, పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని రసం తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకు పాలు ఎరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఎరగొట్టుకోవాలి. నిమ్మకాయ అంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ దాకా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటుంటే కొద్దిగా ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపినా కొద్దిగా స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఎరుగుతున్నట్టుగా. చిన్నగా చూసారా స్టార్ట్ అయింది. అలాగే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తంగా ఇరిగిపోతాయండి. ఈ విధంగా ఇరిగిపోతాయి. ఈ విధంగా ఇరిగిన తర్వాత దీన్ని మనము బాగా కొంచెం మరగనిచ్చిన తర్వాత ఈ విధంగా అవుతుంది అన్నమాట. అయిన తర్వాత దీన్ని క్లాత్ తీసుకొని ఒక క్లాత్లో వడకొట్టుకోవాలండి. ఈ విధంగా వడకొట్టుకొని తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీంట్లో కొద్దిగా ఒక 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వేరే గిన్నెలోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇది ఉంది కదండి, దీన్ని మనము కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మిల్క్ పొడి వేసాం కదా, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ అంతా ఇదైపోతాయి అన్నమాట. కొద్దిగా వాటర్ ఉంచుకొని మనం వడకొట్టాం కదండి, అందులో కొద్దిగా వాటర్ ఉంచుకోవాలన్నమాట. అప్పుడు అది వేసుకోవాలి, మిల్క్ పొడి అది వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చూసారా అంతా మరిగిపోయింది కదా, ఇందులో ఒక 2-3 స్పూన్స్ మైదా వేసుకోవాలండి. వేసుకుంటాం మీద మనకి సాఫ్ట్ మెత్తగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత మనము ఈ కస్టర్డ్ పొడి కలుపుకున్నాం కదా, అది అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదిగో నెయ్యి వేసుకున్నాం, ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉంటే చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోటి ఊరిపోతుంది కదా. అది మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయినప్పుడు మనం దాన్ని తీసేసేయాలి. అందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఈ విధంగా ఉన్నాక వేరే గిన్నె తీసుకొని దానికి నెయ్యి అదంతా రాసుకోవాలి. దానికి డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఉంది కదండి, ఇది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మొత్తం సమానంగా చేసుకొని చూసారా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత తీయంగా కొంచెం ఆరిపోద్దండి. ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ తీసుకొని దాన్ని తిరగేసి ఇలా కొట్టుకోగానే మనకి మొత్తం చక్కగా అచ్చు అలా దిగిపోద్ది అనమాట. అప్పుడు దాన్ని మనం ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో అసలు చూస్తా. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇటు సైడ్ 1 సైడ్ అంతా మొత్తం కట్ చేసుకొని అంతా అన్ని పీసులు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఈ విధంగా చూడండి, ఇదిగోండి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందంటే, ఎంత మెత్తగా ఎంత బాగుందో. ఆ విధంగా చేసుకోండి. అసలు ఎవరైనా ఇష్టపడతారండి, అంత బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అన్నీ మన ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి. చూసారా ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా